హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. చూడండి, నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. దీంట్లో ఒక 9 పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ మొత్తానికి నేను బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, లేదా ఒక టెక్స్ట్కి లేదా పారాగ్రాఫ్కి బార్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా ఈ బార్డర్స్ను సెట్ చేయాలో చూద్దాం. అలాగే ఈ టెక్స్ట్కి కానీ లేదా పారాగ్రాఫ్కి కానీ షేడింగ్ ఎలా ఇవ్వాలనేది ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ చూడండి, మనం పేజీ మొత్తానికి బార్డర్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ డాక్యుమెంట్ పేజీలో కర్సర్ ఎక్కడో చోట ఉంచాలి, ఎక్కడున్నా పర్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం పేజీ మొత్తానికి ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, బార్డర్స్ అని ఉంటుంది, బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ ఇది. ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ అని క్లిక్ చేసిన తర్వాత చివరిలో బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బార్డర్స్ అండ్ షేడింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. చూడండి, బార్డర్స్, పేజ్ బార్డర్, షేడింగ్. ఇప్పుడు మనకు పేజ్ మొత్తానికి బార్డర్ కావాలనుకున్నప్పుడు ఈ పేజ్ బార్డర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, మిడిల్లోది. ఈ పేజ్ బార్డర్లో చూడండి, ఫస్ట్ మనకి సెట్టింగ్స్ నన్ను, అంటే ఇప్పుడు మనకు ఎటువంటి బార్డరు లేదు, అందుకే ఇది నన్ను సెలెక్ట్ అయి ఉంది. అలాగే బాక్స్, షాడో. బాక్స్ అన్నప్పుడు మనకి ఇలా వస్తుంది, బాక్స్ అన్నప్పుడు ఇలా వస్తుంది, షాడో అన్నప్పుడు ఇలా వస్తుంది బార్డరు. దీనికి మనము రకరకాలుగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ నేను నన్ను క్లిక్ చేస్తున్నాను. దీంట్లో బార్డర్స్ లైన్స్ కాకుండా ఆర్ట్ అనేది చూడండి ఇక్కడ ఆర్ట్. ఈ ఆర్ట్ అనేది చూడండి, ఆర్ట్లో వచ్చేసి మనకు రకరకాల ఫ్లవర్స్ లేదా ఫ్రూట్స్, ఇవన్నీ రకరకాల ఐటమ్స్ ఉంటాయి. వీటిని మనం బార్డర్స్గా సెట్ చేసుకోవచ్చు. చూడండి, నేను వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేశాను. దీంట్లో అప్లై టు హోల్ డాక్యుమెంట్ అని ఉంటుంది. అప్లై టు హోల్ డాక్యుమెంట్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మొత్తం డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్కి ఈ బార్డర్ అనేది అప్లై అవుతుంది. లేదా ఇంకో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ దిస్ సెక్షన్ ఫస్ట్ పేజ్ ఓన్లీ. ఫస్ట్ పేజ్ ఓన్లీ అని సెలెక్ట్ చేసి మనకు ఫస్ట్ పేజ్ మాత్రమే ఈ బార్డర్ వస్తుంది. లేదా దిస్ సెక్షన్ ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ అన్నప్పుడు ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ కాకుండా మిగతా పేజెస్ అన్నిటి కూడా ఈ బార్డర్ అనేది అప్లై అవుతుంది. ఫస్ట్ నేను చూడండి, అప్లై టు హోల్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆర్ట్లో మనం ఈ బార్డర్ సెలెక్ట్ చేశాను, ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇప్పుడు హోల్ డాక్యుమెంట్కి ఈ బార్డర్ అప్లై అవుతుంది. చూడండి, మొత్తం అన్ని పేజెస్కి ఈ బార్డర్ వచ్చి ఉంటుంది. ఓకేనా? అలాగే చూడండి, మళ్ళీ నేను పేజ్ బార్డర్స్లోకి వెళ్తున్నాను. బార్డర్స్ అండ్ షేడింగ్ క్లిక్ చేసిన తర్వాత పేజ్ బార్డర్లో మనం ఇక్కడ ఆర్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకో ఆప్షన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ యాపిల్స్ ఉన్నాయి. ఈ యాపిల్స్ను కూడా మనం బార్డర్గా సెట్ చేసుకోవచ్చు. చూడండి, బార్డర్స్ ప్రివ్యూ మనకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అప్లై టు హోల్ డాక్యుమెంట్ అంటున్నాం. లేదా ఇప్పుడు దిస్ సెక్షన్ ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ కాకుండా మిగతా పేజెస్ కన్నీ ఈ బార్డర్ అప్లై కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ పేజీలో మనకు బార్డర్ రాలేదు. అలాగే సెకండ్ పేజ్ నుంచి మొత్తం అన్ని పేజెస్కి లాస్ట్ వరకు మనకు బార్డర్ వచ్చేసి ఉంటుంది. ఓకేనా? అలాగే మళ్ళీ అలానే పేజ్ బార్డర్స్ అండ్ షేడింగ్స్లోకి వెళ్తున్నాను. బార్డర్స్ అండ్ షేడింగ్, దీంట్లో పేజ్ బార్డర్. దీంట్లో చూడండి, మనం ఇప్పుడు ఈ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బార్డర్ ప్రివ్యూ మనకు చూపిస్తుంది కదా, మన 4 sides మనకి ఈ బార్డర్ వస్తుంది. అలా కాకుండా 1 side కావాలనుకున్నప్పుడు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది రైట్ సైడ్ మనకు వద్దనుకున్నప్పుడు ఈ బార్డర్ని రైట్ సైడ్ మనకు వద్దనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనకు రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ 3 sides మనకి బార్డర్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మనకు ఈ లెఫ్ట్ సైడ్ కూడా తీసేయాలనుకున్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకు బార్డర్ అనేది రాదు. ఇప్పుడు మనకు ఓన్లీ టాప్ బాటమ్ మాత్రమే బార్డర్ వస్తుంది. చూడండి, ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇలా మనకు టాప్ బార్డర్ మాత్రమే, టాప్ బాటమ్ మాత్రమే మనకు బార్డర్ వచ్చేసింది. అలాగే నేను ఇప్పుడు చూడండి, పేజ్ బార్డర్స్ అండ్ షేడింగ్స్లోకి వెళ్తున్నాను. మళ్ళీ పేజ్ బార్డర్స్లో ఇది ఆర్ట్ మనం బార్డర్గా సెట్ చేసుకున్నాం. ఆర్ట్ కాకుండా ఇంకేదన్నా మనం బాక్స్ లాంటిది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ లైన్ సెలెక్ట్ చేస్తే మనకు బార్డర్ ఇలా అప్లై అవుతుంది. లేదా ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇది సెలెక్ట్ చేస్తున్నాను, బార్డర్ ఇలా వస్తుంది.
ఈ బార్డర్కి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ తీసుకున్నాను. దీనికి ఈ బార్డర్ విడ్త్ అనేది ఉంటుంది. బార్డర్ 3 పాయింట్స్ ఉంది. ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నప్పుడు మనకు ప్రివ్యూ ఇలా ఉంటుంది. అలా కాకుండా 4.5 పాయింట్ 6 పాయింట్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇంకా మనకు బార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనము ఈ బాక్స్ పేజ్ బార్డర్లో బాక్స్ సెలెక్ట్ చేసి స్టైల్ మనం ఏది కావాలంటే అది మనం చెక్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కలర్ కూడా ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే విడ్త్ కూడా ఆ బార్డర్ విడ్త్ అనేది కూడా ఇక్కడ ఈ ఆప్షన్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై టు అన్నప్పుడు హోల్ డాక్యుమెంటా, దిస్ సెక్షన్ ఫస్ట్ పేజ్ ఓన్లీనా, ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ అనేది ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఓన్లీ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకు ఫస్ట్ పేజ్ వరకు ఈ బార్డర్ వచ్చేసింది. మిగతాని మనకు బార్డర్ లేదన్నమాట. ఇలా మనం ఒక పేజీకి లేదా ఒక డాక్యుమెంట్ మొత్తానికి బార్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్ బార్డర్స్ అండ్ షేడింగ్స్లో మధ్యలో ఆప్షన్ పేజ్ బార్డర్ అనేది ఉంటుంది. ఈ పేజ్ బార్డర్ ద్వారా మనం ఈ బార్డర్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. లేదా మనకు పర్టికులర్గా ఒక టెక్స్ట్కి కానీ ఇలా ఒక టెక్స్ట్కి కానీ లేదా పారాగ్రాఫ్ కానీ మనం బార్డర్ సెట్ చేయాలనుకున్నప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.